సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసినటువంటి వినియోగదారులకు మరియు ఇక్కడ డిపార్ట్మెంట్ పర్సన్ పీపుల్ ఉన్నారు. వారికి మరి ముఖ్యంగా జిల్లా హెడ్ అయినటువంటి ఎస్సీ గారు, డిఈ గారు, ఈఈ గారు, ఎస్ఓ గారు, ఇంజనీర్స్ అయితేనేమి, స్టాఫ్ అయితేనేమి, మరి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా యొక్క నమస్కారం చెప్పుకుంటే, ఈరోజు మీకు అందరికి కూడా తెలుసు ఇక్కడ CGRF అనేది ఫోరం ఒకటి ఉంది, ఉన్నతల్లో ఉంది. ఈ 3 జిల్లాలకు కూడా కలిపి అదే అన్ని కంప్లైంట్లను తీసుకొని విచారించటం, దాన్ని పరిష్కరించటం దాని యొక్క బాధ్యత. అందులో భాగంగానే ఇక్కడ కనిగిరిలో ఇది 2వ, 3వ నాకైతే తెలియదు, అంతకుముందు కూడా జరిపాము. ఈ యొక్క CGRF యొక్క పని ఏంటంటే ఆ డిస్పోజ్ చేయటమే కాకుండా, అక్కడ కోర్టులో డిస్పోజ్ చేయటమే కాకుండా, ఈ యొక్క అవగాహన సదస్సు మరలా ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇంటి వద్దకే పరిపాలన అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ విధంగా ఎందుకు పెట్టిందో తెలియదు. మేమే ఊర్లకి వాళ్ళకి యొక్క సౌలభ్యం కొరకు మేము వచ్చి ఇలా ప్రతి ఒక గ్రామాల్లో అయితేనేమి, డివిజన్లు అయితేనేమి పెట్టి డివిజన్ల వారికి పెడుతున్నాము. మా యొక్క మెంబర్స్ అందరి నుంచి ఆఫీసర్లు వచ్చి మేము చేస్తున్నాము. వాళ్ళని కూడా తీసుకొని కాన్ఫిడెన్స్లోకి డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళు సుపీరియర్ ఆఫీసర్ అయినటువంటి ఎస్సీ గారి ముందే అవి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా మాకు ఈ అవకాశం వచ్చింది. మేమెంతో ఆనందిస్తున్నాం. పైగా ఈరోజు 10:30 నుంచి 1:30 వరకు అని పెట్టుకున్నాము. దాంట్లో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాలకు, సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. చాలామంది వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో దాదాపు అన్ని ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే. దాదాపు 11-12 కంప్లైంట్స్ దాకా వచ్చాయి. దాదాపు 15 వచ్చాయి అనుకోండి. 15లో 11 అయిపోయినాయి. 11 ఇక్కడికిక్కడే జరిపారు. దానికయ్యి వాళ్ళ యొక్క వినియోగదారులు ఉపయోగించుకున్నందుకు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. తర్వాత డిపార్ట్మెంట్ వారి తరఫున కూడా ఎస్సీ గారికి, తదితర డిఈ గారి ఆఫీసర్లు, తదితర ఆఫీసర్లకు, డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను ఇందుమూలంగా కూడా మా తరఫున, CGR తరఫున వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా మీ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి చెప్పాల్సింది ఏంటంటే, మీ యొక్క వల్లనే చూసుకొని పోగలదు. ఈ అవగాహన సదస్సు అని రాసి ఉంటారు. అవగాహన సదస్సు అంటే ఏంటి? వాళ్ళకి అవేర్నెస్ తేవటం ఏంటి, వాళ్ళ యొక్క చట్టాలు ఈ విధంగా వినియోగించుకోవచ్చు అనేది వాళ్ళు. తర్వాత డిపార్ట్మెంట్లో ఈ లోపాలు ఉంటే సరిదిద్దుకోమని చెప్పడం కూడా మా యొక్క బాధ్యత. అందులో భాగంగా ఇక్కడ ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది 2వ, 3వ చేస్తున్నాము. మళ్ళా వీలైతే ఇంకొకసారి కూడా వస్తాము. ఇంకా సంతోషమైన వార్త ఏంటంటే వచ్చిన కేసులన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్, ఒక 2-3 తప్ప. మిగతా అన్ని ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. మనం గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు సక్సెస్ఫుల్ ఫర్ మేకింగ్ ది సక్సెస్ఫుల్, వెరీ సక్సెస్ఫుల్. అందరి తరఫున కూడా నన్ను మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడాను. మీ అందరికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. పైగా ఒక్కటి మాత్రం, డిపార్ట్మెంట్ రూపంలో ఏమీ లోపాలు లేకుండా ఉండేదానికి చూడమని మరొకసారి చెప్తున్నాను. ఎస్సీ గారు కూడా పాయింట్ అవుట్ చేశారు, ఇట్లా చేస్తుంటే బాగుండేది కదా అని. అది కూడా అనిపించుకోవటం మంచిది కాదేమో అని నా ఉద్దేశం. అది చూసుకోండి. పోతే వీళ్ళు కన్జ్యూమర్ దగ్గరికి వచ్చే లోపల ఈ కంప్లైంట్స్ రాంగ్వి, ఫాల్స్ కంప్లైంట్లు తేకుండా మీకు తెలిసి కూడా కొన్ని తెస్తున్నారు. అవి అయితే శిక్షార్హులు. అందువల్ల అది నేను ముందే చెప్తున్నాను, అందరికీ చెప్పండి. దొంగ కంప్లైంట్లు కానీ ఇంకో కోర్టులో వేసి దాంట్లో డిసైడ్ అయిన కేసులు కూడా తీసుకొని వస్తున్నారు నా దగ్గరికి. పోతే సివిల్ కేసులు, ఆస్తి తగాదాలు ఉన్న కేసులు కూడా తెచ్చేసి మా యొక్క నెత్తిన రుద్దుతున్నారు. దయచేసి అలాంటివి చేయొద్దని మీకు ఒకసారి మనవి చేసుకుంటూ, ఇంకా 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 లాగి 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 మిమ్మల్ని పీడించేదానికంటే ఇంతటితో ఒప్పుకొని ఇంతటితో ముగించటం మంచిదని నేను తలంచుకుంటూ, మీకు అందరికి మరొక్కసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ ఉన్న అటెండర్లు కూడా నేను చెప్తున్నాను. మరి కనిగిరి వాసులకి ఇంకా మరీ ముఖ్యంగా చెప్తూ నేను విరమించుకుంటున్నాను. నేను ముగిస్తున్నాను. నాకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.